వైసీపీ కార్యాలయాల నిర్మాణాల వ్యవహారంలో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. భూముల కేటాయింపు నుంచి నిర్మాణాల వరకు అడ్డగోలుగా వ్యవహరించారని స్పష్టంగా తెలుస్తుందట. నిబంధనల ఉల్లంఘనే గాక తెర వెనక సాగిన క్విడ్ ప్రోకో అంశం తెర మీదకు వస్తోందట. తాడేపల్లిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి వైసీపీ కార్యాలయాన్ని అధికారులు శనివారం కూల్చివేసిన సంగతి మనందరం చూశాం. అక్రమ కట్టడానికి సంబంధించి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ తనిఖీ నివేదిక ఇచ్చినటువంటి నోటీసులో దాని యజమాని రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని పేర్కొనడంతో వైసీపీ ఆఫీసుల వెనక పెద్ద స్కామే జరిగిందని బయట టాక్ నడుస్తోంది. యజమాని రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితే వైసీపీ ఆఫీసుల పేరిట దాన్ని ఎందుకు కడుతున్నట్టు? స్థలాన్ని కేటాయించిందేమో వైసీపీ ఆఫీస్ కోసం, కానీ యజమానిగా ఉన్నదేమో రామ్కీ సంస్థ. ఇది ఎలా సాధ్యమైంది అనేది చిక్కు ప్రశ్న. రామ్కీకి ఆ స్థలాన్ని వైసీపీ అమ్మేసిందా, లేదా సబ్ లీజ్కి ఇచ్చిందా, నిర్మాణ ఒప్పందం మేరకు అప్పగించిందా? అలా చేస్తే ఆ ఒప్పందం ఎక్కడా అనే వాదన కూడా బలంగా నడుస్తోంది. జిల్లాలో వైసీపీ కార్యాలయాల నిర్మాణ పనులను దాదాపు రామ్కీ సంస్థే చేపడుతుంది. కాంట్రాక్టు ఇచ్చినట్లుగా ఎలాంటి రికార్డులు లేవు. అయినా వందల కోట్ల వ్యయంతో రామ్కీ సంస్థ వైసీపీ కార్యాలయ భవనాలను సొంత ఖర్చుతో ఎందుకు నిర్మించిస్తోంది? ఏ ప్రయోజనాలు ఆశించి ఇలా చేస్తుంది? లేదా ముందే పొందిన ప్రయోజనాలకు ప్రతిగా క్విడ్ ప్రోకో తతంగం సాగుతోందా అనేది కూడా తెలియాల్సి ఉంది. అసలు కార్యాలయాల బాధ్యత రామ్కీ సంస్థకే ఎందుకు ఇచ్చారు అనేది కనుక చూస్తే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రామ్కీ సంస్థే వైసీపీ కార్యాలయాలు నిర్మిస్తోంది. సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా, అంటే ఇప్పుడు నీటి కుంటలు, చెరువులు కూడా నామమాత్రపు లీజుల పేరిట దారదత్తం చేసేసిందని కూడా టాక్ ఉంది. అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారట. ఆయా శాఖల అనుమతులు, పంచాయతీలు, అలాగే మున్సిపాలిటీ అనుమతులు, లీజ్ ఒప్పందాలు లేకుండా ఆఫీసుల నిర్మాణం చేపట్టారట. భవనాల్లో అత్యధిక శాతం రామ్కీ గ్రూప్తోనే నిర్మాణం చేయిస్తున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడైనటువంటి అయోధ్య రామిరెడ్డికి చెందిన సంస్థే ఈ రామ్కీ సంస్థ. వైసీపీ ఎంపీ అయినంత మాత్రాన ఆ పార్టీ ఆఫీసులను సొంత ఖర్చుతో నిర్మించాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇదే అసలు ట్విస్ట్. జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలతో ప్రత్యక్షంగా అటు పరోక్షంగా లబ్ధి పొందినటువంటి పెద్దలు రామ్కీ ద్వారా వైసీపీ ఆఫీసుల భవనం కోసం చేయూతనిచ్చినట్లు కూడా తెలుస్తోంది. అంటే క్విడ్ ప్రోకో అన్నమాట అనే టాక్ కూడా వినిపిస్తోంది. మొన్నటిదాకా అధికారాన్ని అనుభవించినటువంటి వైసీపీ సొంతంగా ఆఫీసులు ఎందుకు కట్టుకోలేకపోయింది? ఓ కంపెనీతో ఎందుకు నిర్మాణాలు చేయిస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే క్విడ్ ప్రోకో బయటకు వస్తోంది. ఆఫీసుల నిర్మాణం కోసం భూములు తీసుకున్నటువంటి వైసీపీ ఆ పనులు చేపట్టాలి. వాటిని తన వార్షిక ఆర్థిక పురోగతి నివేదికలో కూడా చూపించుకోవాలి. ఆదాయ పన్ను రిటర్న్స్లో కూడా పేర్కొనాలి. వైసీపీ ఆ పని చేయలేదు. 2022లో కనుక చూస్తే 183 కోట్లుగా ఉన్నటువంటి ఆస్తులను 2023 మార్చి నాటికి 167 కోట్లకు తగ్గినట్లుగా చూపించింది. ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి భూములు, నిర్మాణాలు, వ్యయం వివరాలేవి ప్రస్తావించలేదు. 2022 నుంచే వైసీపీకి భూముల కేటాయింపు, ఆఫీసుల నిర్మాణం జరుగుతోందని చెప్పుకుంటున్నారు. అయినా ఆదాయ పన్ను వివరాల్లో గోప్యంగా ఉంచారట. వైసీపీ వద్ద రిజర్వ్ నిధులు 100 కోట్లు ఉన్నాయని కూడా టాక్ ఉంది. వాటితోనే ఆ పార్టీ సొంతంగా ఆఫీసుల నిర్మాణం చేపట్టవచ్చు కదా అనే ప్రశ్న కూడా వినపడుతుంది. కాగా వైసీపీకి బదులుగా రామ్కీ గ్రూప్ ఎందుకు చేపడుతోంది? ఆ సంస్థ ఆఫీసులు నిర్మించాలని వైసీపీ కాంట్రాక్టర్లు ఒప్పందాలు చేసుకోలేదు కూడా. అలాంటివేవి రిజిస్టర్ కూడా కాలేదే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక సమాచారం ప్రకారం 11 జిల్లాల్లో ఆఫీసులను వైసీపీకి బదులు రామ్కీ గ్రూప్ నిర్మిస్తోందని తెలిసింది. ఆ సంస్థ ఎక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి వ్యయం చేస్తోంది? ఉదారంగా ఆఫీసులు నిర్మించేంత బడ్జెట్ ఆ సంస్థ వద్ద లేదు. మరి ఆ సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడే అసలు మతలబు ఉందని అంటున్నారు.
జగన్ నుంచి వివిధ రకాల మేళ్లు పొందినటువంటి కంపెనీలు, సంస్థలు నేరుగా పార్టీ ఆఫీసులు కడితే వెంటనే తెలిసిపోతుంది. లేదా ఎలక్టోరల్ బాండ్స్ ఇతర రూపంలో నిధులు ఇచ్చినా కుట్టు రట్టవుతుంది. కాబట్టి మధ్య మార్గంగా ఉన్నటువంటి రామ్కీ సంస్థను ముందు పెట్టి ఆయా కంపెనీల నిధులతో నిర్మాణాలు చేపడితే చేతికి మట్టి అంటదు. సరిగ్గా అదే ప్లాన్ అమలు చేస్తున్నారట. దీన్నే క్విడ్ ప్రోకో అంటారు. ప్రభుత్వం నుంచి మేళ్లు పొందిన దానికి ప్రతిఫలంగా పరోక్షంగా డబ్బులు సమకూర్చడం అవుతుంది. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినా మా పార్టీ రాజ్యసభ సభ్యుడి కంపెనీ మా ఆఫీసులు నిర్మాణం చేస్తోంది, ఇందులో మీకు వచ్చిన నష్టం ఏంటి అని తెలివిగా తప్పించుకోవచ్చు కూడా. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు, ప్రధాన పట్టణాలు, నగరాల్లో వైసీపీ ఆఫీసుల కోసం 2 ఎకరాల చొప్పున అత్యంత ఖరీదైనటువంటి ప్రభుత్వ భూములను కట్టబెట్టిందని తెలుస్తోంది. ఇందులో నిషేధిత భూములు, ప్రభుత్వ ప్రయోజనాల కింద 22 ఉంచినటువంటి భూములు, సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ఉన్నవి, చెరువు భూములు, ఎయిర్పోర్ట్ కోసం సేకరించినటువంటి రిజర్వ్ భూములు ఇవన్నీ కూడా ఉన్నాయని టాక్. మార్కెట్ రేటు ప్రకారం ఆ భూముల విలువ 900 కోట్ల పైమాటే అని రెవెన్యూ వర్గాల అంచనా కూడా. వాటిని లీజు పేరిట కారు చౌక ధరకి కట్టుబెట్టారట. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కేటాయింపుకు వీలు కాని భూములను ఏపీఎల్ఎంఏలో ఆమోదింప చేసి లాక్కున్న వైనం బయటపడిందట. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం తాడేపల్లిలోని సెంట్రల్ ఆఫీస్ అంటున్నారు. 100 కోట్ల విలువైన భూములను తీసుకుని వాటికి ఏటా 100 రూపాయల్లో లీజు ఫీజు చెల్లించేలా అనుకూల ఉత్తర్వులు రెవెన్యూ నుంచి తీసుకున్నారట. దేశంలో ఇలాంటి భూముల లీజులు మరెక్కడా చోటు చేసుకోలేదని నిపుణులు చెప్తున్న మాట. అసలు ఇదిలా ఉంటే తాడేపల్లిలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కోసం ఇరిగేషన్ శాఖకు చెందినటువంటి అత్యంత ఖరీదైన భూమిని ఇచ్చారట. రెవెన్యూ శాఖ జీవో 52తో ఆ భూమిని కేటాయించినా దానికి ఇరిగేషన్ శాఖ అనుమతి తప్పనిసరని చెప్పింది. ఆ భూమి ఇచ్చేది లేదని ఇరిగేషన్ విభాగం స్పష్టంగా తేల్చి చెప్పింది. దీంతో భూ కేటాయింపు చట్ట ప్రకారం చెల్లదు. అయినా సరే ఆఫీసు నిర్మాణం చేశారట. ఇది చట్ట వ్యతిరేకమని జగన్కి తెలియదా అనేవాళ్ళు కూడా లేకపోలేరు. లీజు ప్రాతిపదికన వైసీపీకి కేటాయించిన భూమిపై గుంటూరు జిల్లా అధికార వ్యవస్థతో లిఖిత ఒప్పందం చేసుకోవాలి, ఇరిగేషన్తో ఒప్పందం చేసుకోవాలి. అవేమీ చేయలేదు. ఆయన ఆఫీసు నిర్మాణం చేస్తున్నారు. ఇది నేరం కాదా అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి టాక్. అయితే రామ్కీ నిర్మిస్తున్నటువంటి ఆఫీసుల వివరాలు ఒకసారి చూద్దాం. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్ భారీ వ్యయంతో రామ్కీ గ్రూప్ సంస్థ నిర్మిస్తోంది. తాడేపల్లి నగరపాలక సంస్థ తనిఖీ రిపోర్టులో ఆ భవన యజమానిగా రామ్కీ ఇన్ఫ్రాను చేర్చింది. అలాగే విశాఖలో వైసీపీ భవన నిర్మాణం వ్యయం 2 కోట్ల నుంచి 4 కోట్లకు చేరుకుందని అంచనా. ఇక అనకాపల్లిలో కూడా పార్టీ ఆఫీసు నిర్మిస్తోందని టాక్. అన్నమయ్య జిల్లాలో కూడా పార్టీ ఆఫీసు, అలాగే దానికి నిర్మాణ వ్యయం 2.75 కోట్ల రూపాయలు. ఇప్పటికే 1.75 కోట్లు పనులు పూర్తి చేశారు. బాపట్ల, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆఫీసులు, ఇప్పుడు నరసరావుపేటలో కార్యాలయం నిర్మాణ వ్యయం 2 కోట్ల పైన అయిందట. ఇంకా అలాగే కర్నూలు, నెల్లూరు, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లోనూ ఆఫీసులను ఈ సంస్థే నిర్మిస్తోందని తెలిసింది. రామ్కీ ఇంజనీర్లు ఆయా సైట్ల వద్ద నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారని టాక్ కూడా ఉంది. మరి ఇందులో వాస్తవాలు ఎంతో తెలియాల్సి ఉంది. నిజాలు త్వరలో వెల్లడి కానున్నాయి. చూడాలి, నిజంగానే క్విడ్ ప్రోకో జరిగిందో లేదో కావాలనే ప్రచారం జరుగుతుందో వేచి చూడాలి.